హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. మేము దావోస్ వెళ్తున్నాం. దావోస్ వెళ్ళాం. అసలు అక్కడ మేము చేసినంత కష్టం ఇంకెవరు చేయలేదు. వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేసాం. మేము బిల్గేట్స్ని తీసుకొచ్చాం. బిల్గేట్స్ని తీసుకొచ్చి కూడా మేము అసలు ఇంకా పెట్టుబడులు, ఉద్యోగాలు, ఇక మీ చేతులు కాళ్ళు నొప్పులు పడితే అన్ని పెట్టుబడులు తీసుకొస్తామని చెప్తే తెచ్చేస్తున్నామని చెప్పి విపరీతమైన ప్రచారం జరిగింది. మీ ఎల్లో మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. ఇంకేముంది అసలు, ఓరి నాయన అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆశ్చర్యపోయారు వామ్మో అని చెప్పి. ఇంకా నయ్యం ఆ మధ్య ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ సారు గారు 25 లక్షల కోట్ల ఉద్యోగాలు ఎన్నో ఇస్తామని చెప్పారు. ఒక ఎన్డీటీవీకి ఏదో ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ పెద్దబాబు గారు 25 లక్షల కోట్ల ఉద్యోగాలు ఎన్నో ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పారు. సరే, తర్వాత ఆ వీడియో డిలీట్ చేయించడం జరిగింది, అది వేరే విషయం అనుకోండి. అన్ని ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, అన్ని పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. ఇంకేముంది, ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలం అయిపోయింది. హైదరాబాద్ని దాటేస్తుంది, బెంగళూరుని దాటేస్తుంది, ఏకంగా ఆంధ్ర రాష్ట్రం సింగపూరు ఆ స్థాయికి వెళ్ళిపోతుందని చెప్పి ఒకటే చిడతలు వాయించారు. రోజు చిడతలు ఇట్లా టపటపటప వాయించారు. అసలు నిజంగా ఇంత స్థాయిలో పెట్టుబడులు వస్తుంటే ఎప్పుడో మన రాష్ట్రం డెవలప్ అయిపోయి ఉండాలి కదా. మరి 21 నెలల్లో ఎక్కడ ఒక అడుగు కూడా ముందుకు పడింది కనపడలేదు ఏంటి? అసలు ఏం జరుగుతుంది? దావోస్ వచ్చినప్పుడు మిగతా అప్పుడు పేపర్లో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు కదా, ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం, ఇన్ని కంపెనీలతో ఎంఓయూలు అయిపోయినాయి, అసలు పరిస్థితి మామూలుగా లేదు, అది ఇది 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 అని చెప్పి కబుర్లు చెప్పారు కదా. మరి ఏమి అవన్నీ, అది ఎందుకు అవన్నీ ఏం ముందుకెళ్ళట్లేదని ఎంక్వైరీ చేస్తే కథ మొత్తం బయటపడింది అనమాట. బహుశా దేశ చరిత్రలోనే, రాష్ట్రం కాదండి, దేశ చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే బాబోయ్ మేము పారిపోతాంరా నాయనో, ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో మేము ఉండలేమరా బాబోయ్ అని చెప్పి పారిపోతున్నాయి కంపెనీలు. గతంలో అధికారం ఉన్నప్పుడు సహజంగా ఏమని వీళ్ళు చెప్పేవాళ్ళంటే ఆ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఆ పార్టీకి కప్పం కట్టాలి, లేకపోతే ఆ పార్టీకి డబ్బులు ఇస్తేనే చేస్తానన్నది. ఇప్పుడు ఏమైంది, 3 పార్టీలకు డబ్బులు ఇవ్వాలి. ఒకడు కంపెనీ పెడుతున్నా అంటే టీడీపీకి కట్టాలంట, జనసేనకి కట్టాలంట, బీజేపీకి కట్టాలంట. ముగ్గురికి కప్పం కట్టి ముగ్గురిని బతిమలాడుకుని అడుక్కునే బదులు పక్క రాష్ట్రం పోతాం అబ్బాయి అని చెప్పి చాలా కంపెనీలు జంపు జిల్లాని అక్కడి నుంచి. చాలా కంపెనీలు దాదాపుగా 6,000 కోట్లు పెట్టుబడులు అవుట్ అంట ఏపీలోంచి. 6,000 కోట్ల పెట్టుబడులు వచ్చినవి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో, ఈ నియంతృత్వ వ్యవస్థలో ఇంతమందికి మేము కప్పం కట్టలేమరా నాయన అని చెప్పి అందరూ తట్టాబొట్ట సర్దుకొని పారిపోతున్నారంట. అరే బాబు మేము 99 పైసలకి ఇస్తాం, ఫ్రీగా ఇస్తామన్నా సరే నాయన నువ్వు ఫ్రీ కాదు, ఎదురు డబ్బులు ఇచ్చినా సరే మీ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెట్టాం, మీకు మీ రాష్ట్రానికి ఒక దండం రాయనా అని చెప్పి అందరూ ఎడగకాడ జంప్ అయిపోతున్నారంట. మీరేమో అసలు వెళ్ళిపోతున్నాం మనం, ఇంకా నెక్స్ట్ మనం న్యూయార్క్తోనే పోటీ, ఇంకా హైదరాబాద్ మనకి పక్కన చిన్న పిల్ల బచ్చి హైదరాబాద్, మన పోటీ అంతా న్యూయార్క్ వాళ్ళతోనే అని చెప్పారు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చూస్తేనేమో అందరూ జంప్ జలాని అంటున్నారు. 6,000 కోట్ల పెట్టుబడులు తీసుకెళ్ళిపోయారంట అందరూ మాకు వద్దని. ఇదిగో జనసేన ఎమ్మెల్యే కూడా ఉన్నాడు ఇందులో, ఎవరు తక్కువ కాదు. కోకోకోలా కంపెనీకి యలమంచిలి జనసేన ఎమ్మెల్యే బృందం బెదిరింపులు, కప్పం కట్టలేక రాష్ట్రం నుంచి తెలంగాణ కోకోకోలా పరారు. అనంతలో గతేడాది కేటాయించిన 121.53 ఎకరాలు వెనక్కి ఇచ్చేసిన జిన్ఫ్రా. శ్రీ సత్యసాయి జిల్లా నుంచి ఆజాద్ మొబిలిటీ పరుగో. అనకాపల్లిలో కేటాయించిన 142 ఎకరాల భూమిని తీసుకొని జూపిటర్ రెన్యూవల్ ఎనర్జీ 142 ఎకరాల భూమి కేటాయిస్తే మాకొద్దు అని చెప్పి తీసుకోకుండా వెళ్ళిపోయారంట. ఇంతకన్నా కామెడీ ఆడ ఉంటుందా అండి? 142 ఎకరాలు కేటాయించినా కూడా. నెల్లూరులో పెట్టుబడుల ప్రతిపాదన ఉపసంహరించుకున్న నాల్కో, మిథాని, ఇండియా సిమెంట్స్, అదానీ, చెట్టినాడ్, యునైటెడ్ బ్రూవరీస్ లాంటి పలు కంపెనీలకు కప్పం కోసం టీడీపీ కూటమి నేతల వేధింపులు. అందుకని భూమి ఇస్తామన్నా, ఫ్రీగా ఇస్తామన్నా, ఎదురు డబ్బులు ఇస్తామన్నా సరే నాకొద్దు నాయనా, నీకో దన్నవరా నాయనా అని చెప్పి అందరూ తట్టాబొట్టు సర్దుకొని వెళ్ళిపోతున్నారు. గ్లోబల్స్లో మాత్రం, మీ ఎల్లో మీడియాలో మాత్రం అసలు రాష్ట్రానికి పెట్టుబడులు వరద, సునామీ, భూకంపం అని చెప్పి రాస్తారు మీరు. కానీ సీన్ కట్ చేస్తే ఇక్కడి నుంచి ఒక్కొక్క కంపెనీ జంపు. ఈ కంపెనీస్ అన్నీ ఇదిగో, ఫస్ట్ ఇది 2024లో హిందుస్థాన్ కోకో కంపెనీకి భూములు కేటాయిస్తూ జారీ చేసిన జీవో ఇది. హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అలాట్మెంట్ ఆఫ్ ద ల్యాండ్ ఆన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎకర్స్ ఆఫ్ 50.04 CTS కవర్డ్ ఇన్ సర్వే నెంబర్స్ 34, 43 to 47 ఆఫ్ కృష్ణపాలెం విలేజ్, రాంబిల్లి మండలం, అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ MS హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎట్ కృష్ణపాలెం విలేజ్ టువార్డ్స్ సెట్టింగ్ అప్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాకల్టీ ఆఫ్ నాన్ ఆల్కహాలిక్ బెవరేజ్ ఆర్డర్ ఇష్యూడ్. ఇది 2024లో జారీ చేసిన ఇదనమాట వాళ్ళకి జీవో. దీని తర్వాత హిందుస్థాన్ కోకోకోలా అడిగిన మేరకు కేటాయించిన భూములు రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు. ఈ కేటాయించిన భూములు ఏవైతే ఉన్నాయో
వాటిని రద్దు చేశారు. ఆ తర్వాత వడ్డీ లేకుండా కేటాయించిన భూములు సైతం వద్దని ఆజాద్ ఇండియా చెప్పడంతో వెనక్కి తీసుకుంటూ ఇచ్చిన జీవో ఇది. ఇండియా అన్కామ్ ప్రపోజల్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ 70.71 acres ఆఫ్ కార్జియస్ ల్యాండ్స్ ఎట్ యూడిఎల్ 5 గుడిపల్లి యూడిఎల్ ఏపీఐఎస్సి లేఅవుట్ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ మేడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎంఎస్ ఆజాద్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఈవీ 3-wheeler ఈవీ ట్రక్ ఈవీ బస్ మ్యానుఫ్యాక్చర్ ఫెసిలిటీ. ఇప్పుడు ఈవీ పెద్ద మొత్తంలో రాష్ట్రానికి వచ్చేసినాయి అని చెప్పి ఆ మధ్య డబ్బు కొట్టుకున్నారు కదా, వాళ్ళు కూడా వడ్డీ లేకుండా ఇస్తామని వెళ్ళిపోయారు. ఇంకా జిన్ఫ్రా కంపెనీ వద్దన్నందుకు వాళ్ళకి భూములు కేటాయింపులు రద్దు చేసి ఇచ్చిన జీవో ఇది. ప్రపోజల్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ 121.53 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ యూడిఎల్ 1 ఎట్ తిమ్మసముద్రం అనంతపూర్ డిస్ట్రిక్ట్ అలాటెడ్ టు ఎంఎస్ జిన్ఫ్రా ప్రిసియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బయో మాడ్యులర్ చార్జెస్ సిస్టమ్స్ అదొకటి. ఇక జూపిటర్ వద్దంటతో కేటాయించిన భూములు వెనక్కి తీసుకుంటూ ఇచ్చిన జీవో. 142 ఎకరాలు కేటాయించారు వీళ్ళకి, జూపిటర్ వాళ్ళకి అనకాపల్లి డిస్టిక్లో. వాళ్ళు కూడా మాకు వద్దురాబాయ్ అని చెప్పి వెళ్ళిపోయారు. డబ్బులు ఎదిరిస్తామన్నా కూడా పెట్టుబడులు పెట్టని పరిస్థితి నెలకొంది ఆంధ్ర రాష్ట్రంలో. మరి మీరేమో అంతా ఇంత అని చెప్తున్నారు, కానీ మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో మీ కూటమి పార్టీలకు కప్పం కట్టలేక మీ కూటమి నాయకుల బెదిరింపులకు భయపడిపోయి వచ్చిన కంపెనీ, అసలు వచ్చేదే అరాకొర, ఆ వచ్చిన కంపెనీస్ కూడా మూటామూడు చదువుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి కనపడుతుంది. మీకు కప్పాలు కట్టలేం, మీ బెదిరింపులు భరించలేం, మీ భూములొద్దు మీకు దండం అంటూ పరిశ్రమలు రాష్ట్రం వదిలేసి పారిపోతున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి భూములు కేటాయించిన తర్వాత కూడా వాటిని తీసుకోకుండా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ముఖం మీద విసిరికొట్టి పారిశ్రామికవేత్తలు పరుగులు తీస్తున్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత మంత్రివర్గ ఆమోదం మేరకు కేటాయించిన భూములు సైతం వెనక్కి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడన్నా విన్నామా మనం, ఎప్పుడైనా చూసామా మనం? ఇప్పుడు సహజంగా మీరు ఉన్నారండి, నేను మీకు భూమి ఇస్తాను, వడ్డీ లేకుండా రుణం ఇస్తాను, కంపెనీ పెట్టండి అన్నా కూడా బాబు నువ్వొద్దు, నీ భూమి వద్దు, నీ పెట్టుబడులు నాకు వద్దురనాయనా అని చెప్పి వెళ్ళిపోతున్నాయంటే ఎంత నియంత్రణతో పోక నడుస్తుందో ఆలోచించండి. ఎక్కడన్నా ఉందా, ఎప్పుడన్నా విన్నారా మీరు? ఇప్పుడు సహజంగా మనల్ని ఎవరైనా పిలిచి నీకు ఆడ ఎకరం ల్యాండ్ ఇస్తా వ్యవసాయం చేసుకోండి ఎగురుకుంటే వెళ్ళం, మనం వెళ్ళమా? మరి ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా నాకు వద్దని? ఆ స్థాయిలో వేధింపులు ఉన్నాయి వాళ్ళపైన. ఒక పార్టీ కాదు, 3 పార్టీల నుంచి. గత ప్రభుత్వంలో ఒప్పందం కుదిరిన హిందుస్థాన్ కోకోకోలా బేవరేజెస్ దగ్గర నుంచి టీడీపీ కూటమి సర్కార్ వచ్చాక ఎస్ఐబిలో ఆమోదం పొందిన ఆజాద్ ఇండియా మొబిలిటీ, జూపిటర్ రెన్యూవల్ ప్రైవేట్ లిమిటెడ్, జిన్ఫ్రా ప్రెసిషన్స్ వరకు ఒకేసారి 4 కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడుల ఆలోచన విరమించుకుని ప్రకటించడం తీవ్ర కలకలం రేపుతుంది. దీంతో మన రాష్ట్రం ఏకంగా 6,096 కోట్ల విలువైన పెట్టుబడులను కోల్పోయిందంట. రెడ్ బుక్ రాజ్యాంగం పేట పారిశ్రామికవేత్తలను బెదిరించడం, తాము చెప్పినంత కప్పం కట్టకుంటే యూనిట్లను పనిచేయకుండా అడ్డుకుంటూ ఏపీ అంటేనే భయపడే పరిస్థితి కల్పించాలని పేర్కొన్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వస్తూనే రెడ్ బుక్ రాజ్యాంగానికి పలికి అనిపిస్తూ పారిశ్రామికవేత్తలపై తప్పుడు కేసులు కథనాలు ప్రచురిస్తూ జిందాల్ అదానీలపై తమ అనుకూల పత్రికలు ఎల్లో మీడియా ద్వారా వ్యక్తిగత కథనాలకు ప్రచారం చేసిన గుర్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు వద్ద అదానీ గ్రూప్ నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజ్ ప్లాట్ల నిర్మాణ పనులు తమ కమిషన్లు ఇవ్వకుండా ఎలా మొదలు పెడతారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు సంస్థ కార్యాలయంపై రాళ్లదాడి చేసి యంత్ర సామాగ్రిని ధ్వంసం చేయడంతో పాటు సిబ్బందిని గాయపరిచారు. మళ్ళీ వీళ్ళపైన కేసులు ఉండవు. ఏదో ఒక మాట అన్నారనో, ఇంకేదో అన్నారనో, లేకపోతే ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నిస్తున్నారనో, ఇట్లా చేసే వాళ్ళపైన మాత్రం నాన్ బెయిలబుల్ కేసులు పెడతారు, నోటీసులు ఇస్తారు, పుంకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెడతారు. కానీ కంపెనీ పెడతానికి వచ్చిన వాళ్ళల్లో వీళ్ళకి షేర్ ఇవ్వలేదనో, లేకపోతే వీళ్ళకి అంత డబ్బులు ఇవ్వలేదని చెప్పి యూనిట్ ఆపేస్తామని చెప్పి ఆ సిబ్బందిపై దాడి చేసి సిబ్బందిని గాయపరిచినా కూడా వాళ్ళపై కేసులు ఉండవు, వాళ్ళపై యాక్షన్లు ఉండవు. అందుకే పెట్టాలనుకున్న యూనిట్లు కూడా అక్కడి నుంచి పారిపోతాయి. ఇక ఆదాయం నిర్వహిస్తున్న కృష్ణపట్నం పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి నేరుగా వెళ్ళి దాడి చేశారంటే కూటమి నేతలు ఎంత బరి తెగించేదో చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడన్నా ఇంతవరకు బహుశా బీహార్ లాంటి చోట్ల వినుంటాం. బీహార్ని ఏపీకి కంపేర్ చేయకండి, ఇప్పుడు బీహార్ చాలా బాగుందంట. ఓకే, అలాంటి గతంలో మనం వినుంటాం, ఇప్పుడు వింటున్నాం. సహజంగా అనుచరులు పోయి బెదిరిస్తారండి ఈ పార్టీల్లో, కానీ ఏకంగా ఎమ్మెల్యేనే పోయి బెదిరిస్తున్నాడంట. అంటే ఎంత బరి తెగింపు మీరు అర్థం చేసుకోండి. డైరెక్ట్గా ఎమ్మెల్యే పోయే బెదిరింపులకు పాల్పడుతున్నాడంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించండి మీరు. ఇక యునైటెడ్ బ్రూవరీస్, కోకోకోలా లాంటి కంపెనీలు అయితే కూటమి నేతల వసూళ్లపై నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేశాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. కేంద్రానికి ఫిర్యాదు చేసినా ఏమి ఫరక్ పడదండి. కేంద్రంలో ఉంది కూడా వాళ్ళే కదా, ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, పోయి వసూళ్ళకి పోయినాడు. డైరెక్ట్గా ఎమ్మెల్యేలే పోతున్నాడు వసూళ్ళకి.
శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ హెచ్ఎల్ ఎమ్మెల్యే ఈశ్వరరావు బృందం యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ యాజమాన్యం ఒక్కొక్క లారీకి 1000 చొప్పున నెలకు సుమారు 1,50,00,000 కప్పం కట్టాలని డిమాండ్ చేశారంట. ఓరు నాయన, ఒక్కొక్క లారీకి 1000 రూపాయలు చొప్పున నెలకి సుమారు 1,50,00,000 కప్పం కట్టాలంటండి. గతంలో మనం వినేవాళ్ళం, ఏది లాంగ్ 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 బ్యాక్ ఏగో జుట్టు మీద పన్నేసేవాళ్ళు, గడ్డ మీద పన్నేసేవాళ్ళు, ఈ రకరకాల వాటి మీద పన్నేసేవాళ్ళు అని చెప్పి మనం వినేవాళ్ళం. బహుశా వాళ్ళని మరిపింపు చేస్తారేమో. ఇది చరిత్రలో కొత్త అక్షరాలతో లిఖిస్తున్నారు. లారీకి 1000 రూపాయలు ఎమ్మెల్యే గారు వేశారంట ట్యాక్స్. ఇక అనకాపల్లి జిల్లాలో యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మామూలు ఇవ్వాలని బెదిరింపులు దిగటంతో కోకోకోలా ఫ్యాక్టరీ ప్రతినిధులు నేరుగా కేంద్రానికి సీఎం చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లాలో సిమెంట్ కంపెనీల మామూళ్లు వాటాలు ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యేలు ముడిసరుకు రవాణా, సిమెంట్ సరఫరా అడ్డుకోవడంతో చెట్నాడు సిమెంట్, భవ్య సిమెంట్ ఉత్పత్తిని నిలిపివేసి యూనిట్లకు తాళాలు వేసి వెళ్ళిపోయారు. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను తరలించే విషయంలో టీడీపీకి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బహిరంగంగా బాహాబాహ దిగిన విషయం తెలిసిందే. వసూళ్ల కోసం వెళ్ళి ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకున్న పరిస్థితి సహజంగా మనం ఎక్కడ వింటాం. ఇద్దరు రౌడీలు పోయి, లేకపోతే ఇద్దరు ఆ వసూళ్ళ బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు పోయి కొట్టుకుని విన్నాం. కానీ ఏకంగా ఇద్దరు ఎమ్మెల్యేలు పోయి బాహాబాహి దిగారంటే ఇంక అర్థం చేసుకుని మీరు పరిస్థితి ఎట్లుందో. ఆర్టీపీఎస్ బూడిద తరలింపు కాంట్రాక్ట్ తమకే కావాలంటూ కొట్టుకోవడంతో ఈ పంచాయతీ చివరకు సీఎం వరకు జరిగింది. నంద్యాల జిల్లాకు చెందిన ఒక మంత్రి సిమెంట్ కంపెనీలకు ఎర్రమట్టి సరఫరాపై అదే పార్టీకి చెందిన నాయకుడితో గొడవ దిగారు. దీంతో ఇండియా సిమెంట్స్ బూడిద మట్టి సరఫరా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. చివరకు బీజేపీకి చెందిన ఎంపీ అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై ఎస్పీకి ఫిర్యాదు చేశారంటే పరిస్థితి ఎంత దిగుతాయో అర్థం చేసుకోవచ్చు. ఏం లేదండి, 3 పార్టీలు ఉన్నాయి, కడితే ముగ్గురికి కట్టాలి. టీడీపీకి ఇవ్వాలి, జనసేనకి ఇవ్వాలి, బీజేపీకి ఇవ్వాలి, ముగ్గురికి ఇవ్వాలి. ఎవరో ఒకరికి ఇస్తే ఇద్దరు వెళ్ళిపోతారు, వాళ్ళకి ఇచ్చే కదా మాకేది అని. ఎట్లుందో పరిస్థితి చూడండి. అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 1,200 కోట్లతో శీతల పానీయాల తయారీ కంపెనీ యూనిట్కు హిందుస్థాన్ కోకోకోలా కంపెనీ 2023 మే 4 రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గత ప్రభుత్వం దీన్ని పరిశీలించి 50.04 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు పలు రాయితీలు ఇచ్చారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకి స్వర్గధామం అయింది ఏపీ, పెట్టుబడులకి స్వర్గధామం అయింది ఏపీ. మధ్యలో 2 సంవత్సరాలు కరోనా వచ్చి డిస్టర్బ్ అయింది. కానీ లేకపోతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడిదారులకి పరిశ్రమలకు ఇచ్చినంత ఫ్రీ హ్యాండ్ ఎక్కడ ఇచ్చారండి? వీళ్ళకి ఇస్తే ఇప్పుడు వీళ్ళేంటి, టీడీపీ కూటమి సర్కార్ అధికారంలో వచ్చిన అనంతరం కూటమి నేతల కప్పాల వసూలుతో జంకిన కోకోకోలా పెట్టుబడి పెడతాను ఉపసంహరించుకొని తెలంగాణకు వచ్చేసింది. తమకు కేటాయించిన భూములు వెనక్కి ఇచ్చేస్తామని, తమ కంపెనీ పేరిట భూసేకరణ చేయొద్దని మొరపెట్టుకుంటూ కోకో కంపెనీ లేఖ రాసిందంట. ఇక బాబు సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత 2024 నవంబర్ 19న పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తొలి సమావేశం జరిగింది. 85,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటిలో ఒక ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మినహా మరే ఇతర వాటి ఇంతవరకు పట్టాలెక్కలేదు. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లి వద్ద ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ 70.71 ఎకరాల్లో 3 దశల్లో ఎలక్ట్రిక్ 3-వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాకుల గ్రీన్ పార్టీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. 1,046 కోట్ల పెట్టుబడులతో 2,380 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొంది. కానీ ఇప్పుడు ఆజాద్ మొబిలిటీ పెట్టుబడుల ప్రతిపాదన నుంచి వెనక్కి వెళ్ళిపోవటమే కాకుండా ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ అంటే ఈఎండి వడ్డీ సహా వెనక్కి వెళ్ళి డిమాండ్ చేసిందంట. దీంతో 2024 ఫిబ్రవరి 18న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో వడ్డీ సహా డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఆజాద్ మొబిలిటీ కేటాయించిన భూములు రద్దు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈఎండి కింద ఆజాద్ మొబిలిటీకి చెల్లించిన 2.51 కోట్లు 2024 ఆగస్టు 30 నుంచి వడ్డీ సహా చెల్లించి ప్రభుత్వం అంగీకరించింది. అంటే మనకి రావటం పక్కన పెడితే ఎదురు తిరిగి కట్టాల్సి వస్తుంది మనం కంపెనీలకి. ఎందుకంటే మన దెబ్బకాళ్ళు పారిపోతున్నారు కాబట్టి ఇక్కడి నుంచి. కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటూ రాష్ట్రానికి కొత్త పిఎస్సి ప్రాజెక్టులు తేకపోగా గతంలో ఏపీకి వచ్చిన వాటిని కూడా చంద్రబాబు సర్కార్ వెళ్ళగొడుతుంది. 2 కేంద్ర ప్రభుత్వ రంగాల్లో కీలక సంస్థలు నాల్కో మిదాని కలిసి నెల్లూరు జిల్లాలో 5,500 కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 60,000 టన్నుల అల్యూమినియం ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పేలా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో గత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకొని పారిపోయిందంటండి. అంటే ఇవన్నీ ఏంటిది, నాల్కో మిథాన్ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ అండి. అవి కూడా వెళ్ళిపోతుందంటే అర్థం చేసుకొని రాష్ట్రంలో ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. జూపిటర్ కూడా జంపు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద జూపిటర్ రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్స్తో 2,200 కోట్ల పెట్టుబడితో 2,216 మందికి ఉపాధి కల్పించే ప్రతిపాదనకు ఎస్ఐబి 6వ సంవత్సరం ఆమోదం లభించింది. 4.8 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ పీవీ సెల్, 1.5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను
142 ఎకరాలు కేటాయిస్తూ 2025 మే 23న జిఓఎంఎస్ నెంబర్ 85 జారీ అయింది. ఎకరం కేవలం 50 లక్షల చొప్పున రాయితీ ధరకు భూమిని కేటాయించారు. కానీ ఏడాది తిరగకుండా ఆ భూములు తమకొద్దని, రూపాయి కూడా చెల్లించేది లేదని జూపిటర్ కుండబద్దలు కొట్టింది. తమ పేరు మీద భూముల కేటాయింపు రద్దు చేయాలని కోరింది. దీంతో జూపిటర్ కేటాయించిన 142 ఎకరాలను ఫిబ్రవరి 27న రద్దు చేసింది. దాదాపుగా మొత్తం మీద 6,000 కోట్లండి. ఈ రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలు భరించలేక, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ కుట్రలు భరించలేక, అంటే కప్పాలు కట్టమనో లేకపోతే మంత్లీ ఇందాక అక్కడ లారీకి 1000 రూపాయలు చెప్పిన ఫైన్ వేసింది కదా ఎమ్మెల్యే, వాటి కోసమో లేకపోతే దాంట్లో వసూళ్ల కోసం పోయి ఎమ్మెల్యేలు కొట్టుకోవటమో, షేర్ల కోసం గొడవ పడటమో, ఇవన్నీ చూసి కంపెనీలు బెంబేలు ఎత్తిపోయి ఫ్రీగా కాదు బాబు, మీరు ఎదురు డబ్బులు ఇచ్చినా మీ రాష్ట్రంలో మేము ఉండలేం, మీకు దండం అని చెప్పి పారిపోతున్నాయి కంపెనీలన్నీ. ఇంకేముంది, ఇక ఇంతకు మించిన అవమానము, ఇంతకు మించిన దారుణం ఏ రాష్ట్రంలో జరిగిందా? ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా గతంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏ కంపెనీ కూడా మేము ఇక్కడ ఉండమని చెప్పి పారిపోయిన చరిత్ర లేదండి. ఇదే ఫస్ట్ టైం వింటున్నాం మనం. ఇది మనం ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వ పనితీరు, ఇది మన రెడ్ బుక్ రాజ్యాంగం సాధించిన ఘనత, ఇది సోకాల్డ్ కూటమి చేస్తున్న గొప్ప గొప్ప పనులు.